సహజంగా చాలా సందర్భాల్లో ప్రేమ కథలన్నీ కూడా కొంచెం ఒడిదుడుకులతోనే సాగుతూ ఉంటాయి. ఎవరైనా చూస్తారేమో, ఎవరికంటైనా పడతామేమో అని భయపడుతూ వెళ్ళే జంటలు కొన్నైతే వాళ్ళను చూసిన తర్వాత ఏ విధంగానైనా వాళ్లను విడదీసేయాలి అని చూసే అసూయపరులు ఇంకొందరుంటూ ఉంటారు. అపార్థాలు, అనుమానాలు ఇంకొన్ని జంటల్ని విడదీసేస్తూ ఉంటాయి. ఇటువంటి అనుమానాలు, అపార్థాలు, అవరోధాలు అన్నీ తొలగిపోయి ప్రేమ విజయం సాధిస్తే ఎంతో మధురంగా ఉంటుంది. వాడిపోయాయి అనుకున్న పూలు వికసిస్తే, తీయని కలలో ఫలిస్తే అది మరీ మధురంగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నో ఆత్మీయ భావనలతో పాటు అతిశయోక్తులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ కుర్రాడు చెప్తున్నాడు, చూడు, నువ్వు పక్కనుంటే పట్టపగలే చందమామ జాబిల్లి పొడిచినట్టుంది, వెన్నెల ప్రసరిస్తున్నట్టు ఉంది అంటూ ఉంటే, చాలేదు మరీ అని గోముగా అమ్మాయి అంటూ ఉంటే, ఏమిటి నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా, అయితే రా అని చేయి పట్టుకున్న అమ్మాయిని నీళ్ల దగ్గరకు తీసుకువెళ్ళి, చూడు, నీ అందమైనటువంటి మోమే పట్టపగలే వచ్చినటువంటి వెన్నెల అని చెప్తున్నప్పుడు అమ్మాయి మొహంలో కోటి దీపాల కాంతులు వెలుగుతూ ఉంటాయి. విందాం, వాడిన పూలే వికసించెను, చెరవీడిన హృదయాలు పులకించనే అనే గీతం విందాం. చిత్రం మాంగళ్యబలం 1959 సంవత్సరంలో విడుదలైంది. శ్రీశ్రీ రచన, మాస్టర్ వేణు సంగీతం, ఘంటసాల సుశీల గానం చేశారు. ప్రస్తుతం మన ముందు గానం చేస్తున్న వారు శ్రీ రవి మరియు శ్రీమతి అన్నపూర్ణ. వాడిన పూలే వికసించెనే, వాడిన పూలే వికసించెనే, చెరవీడిన హృదయాలు పులకించెనే, వాడిన పూలే వికసించెనే. తీయని కలలే ఫలించని, తీయని కలలే ఫలించని, ఎలకు ఇలా తన గొంతు సవరించనే, తీయని కలలే ఫలించని. తీయతే నియ కొసరింది భ్రమరం, లోకమీ ఒక ఉద్యానవనము, లోటు లేదిక మనది సుఖము. తీయని కలలే ఫలించని, ఎలకు ఇలా తన గొంతు సవరించనే, తీయని కలలే ఫలించని. పగలే జాబిలి ఉదయించనేలా, పగలే చాలును పరిహాసమేలా, పగలే జాబిలి ఉదయించనేలా, పగలే చాలును పరిహాసమేలా, తేటని తను నీ నవ్వు మొగమే, తేలియాడెను నెలరేని వలనే, వాడిన పూలే వికసించెని, చెరవీడిన హృదయాలు పులకించెని, వాడిన పూలే వికసించెని. జీవితాలకు నేనే వసంతం,
చెదిరిపోవని ప్రేమానుబంధం ఆలపించిన ఆనంద గీతం ఆలకించగ మధురం మధురం వాడిన పూలే వికసించెని చెర వీడిన హృదయాలు పులకించెని వాడిన పూలే వికసించెని